చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో ఫస్ట్ మనము కల్చరల్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాము. అంటే కొన్ని డాన్సెస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్లవర్స్ అలాగే పట్టుకొని ఉండండి. డాన్సెస్ అయిపోయాక మనము అగైన్ వీ సెలబ్రేట్ మాస్టర్స్ బర్త్డే. సో ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. మంజువాణి గారు ప్లీజ్ టేక్ ఓవర్. హర్ నేమ్ ఇస్ రిషిత. తను 9th క్లాస్ చదువుతుంది సంగారెడ్డి నుండి. ప్రణవాలయం అని చెప్పేసి శివకు సంబంధించిన డాన్స్ చేస్తుంది. సో విల్ వెల్కమ్ హర్ విత్ క్లాప్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు 2008 ఆ టైం నుంచి నేను ధ్యానంలో ఎంతో సపోర్ట్గా నాకు ఉండేవారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు మహోన్నతమైన వ్యక్తులుగా మారటం, ఈ మహోన్నత వ్యక్తుల్ని డైరెక్షన్ చేసి వాళ్ళ చేత పాత్రలు విష్ణుమూర్తిగా, అలాగే నరసింహ అవతారంగా వాళ్ళని స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ చేయించి ఆ అవకాశం నాకు దక్కినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఎప్పటికీ కూడా ఇది మర్చిపోలేని సంఘటనలు. ఆ టైంలో కళాంజలి అని ఈ ఒక వింగ్ ఉండేది పైమాలో. ఆ వింగ్లో ఎన్నో కల్చరల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రబోధ్ మాస్టర్ లాగే ఒక గ్రాండ్ మాస్టర్ ఓజస్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అతను కూడా ఎంతో ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా అల్టిమేట్ మాస్టర్స్ మధ్యలో నేను కూడా పెరగటం, ఆ జ్ఞానాన్ని నేను పొందటం కూడా నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అయితే ఈ ఎన్లైట్మెంట్ స్టేట్కి అందులో ఒక భాగమైన నాట్యం ఎప్పుడూ కూడా శివతాండవం మన ఆనందం లోపల నుంచి చేస్తూ ఉండాలి. అది అప్పట్లోనే నేను నేర్చుకోవటం, ఇలా ప్రదర్శన చేయటం అది జరిగింది. పెద్ద ప్రొఫెషనల్స్ కాదండి, నాకు తెలిసింది చేసింది. మరొకసారి ఇప్పుడు చేస్తాను. మేడం గారు రెడీయా సాంగ్? ఓకే. అప్పుడు చిన్న ప్రబోధ్ గారితో సంఘటన. ఆ టైంలో ఒకసారి విశాఖపట్నం వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడే మాకు బాబు పుట్టాడన్నమాట. మా మిస్సెస్ గర్భవతి. ధ్యాన మహాచక్రం చేయవలసిన పనులన్నీ కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీస్ ఏర్పడ్డాయి అన్నమాట. అప్పుడు రేపు డెలివరీ అనగా నాకు శివతాండవం మా మిస్సెస్ నేర్పించింది. రేపు డెలివరీ సింహాచలం కొండపైన. నేను ఏంటంటే జస్ట్ వాకింగ్ తీసుకెళ్తున్నానని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది విశ్వ కళ్యాణం చేయాల్సిన ఒక ప్రోగ్రామ్స్, దానికి సంకల్పం అంటే ఒకటే డేర్ అనమాట. అలాగే ఆ కొండ మీద నాకు ఆ శివతాండవం స్టెప్స్ అవి చెబుతూ ఇలా చేయాలి అలా చేయాలంటే నాకు తను ఒక గురువుగా, ఒక శివుడే వచ్చి చెప్తున్నట్టుగా నాకు అంత ఆవాహం జరిగింది. ఆ తరువాత ఎంతో అద్భుతమైన ప్రదర్శనలు, ధ్యాన వరాహ లక్ష్మీ నరసింహస్వామి, మహాపరివర్తనం, ఈశ్వర సందేశం, శ్రీకృష్ణ అవతారం, కృష్ణ ది గ్రేట్, చాలా ఒకదాని తర్వాత ఒకటి, రామ్ అవతార్, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ చేయటం జరిగింది. అప్పుడు మా బాబు డెలివరీ అయిపోయాడు, చెప్పాను కదండి. గర్భవతిగా ఉన్నప్పుడే నాకు కంపోజ్ చేయటం, మరుసటి రోజు డెలివరీ అవటం, అది కూడా న్యాచురల్ డెలివరీ అవటం. ఈ రోజుల్లో హాస్పిటల్లో సెజరీన్ లేకుండా. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రబోధ్ గారు ఒకటే మాట అన్నారు, మాస్టరీ అవుతాడు వీడు, అయితే పెద్ద బిల్ లాడెన్లా పెద్ద గజదం ఏర్పడతాడు, లేదంటే ఇంకా విశ్వవ్యాప్తమైన మాస్టర్ అవుతాడు అలిసి అన్నారు. ఇప్పటికి 5 years, లాస్ట్ ఈ వర్క్షాప్కి రావటం జరిగింది. ఈసారి అందరూ కూడా అడుగుతున్నారు, ఆ పిల్లలు కూడా. ఈ మధ్య పెద్ద మాస్టర్ అవుతాడో లేదో కానీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అయిపోయాడు, చదువులోని అన్నింటిలోని. అయితే ఒకటి కృష్ణతత్వంగా చక్కగా వెళ్ళాడు. మనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా వెళ్ళి మళ్ళీ విశ్వవ్యాప్తమైన మాస్టర్గా తయారవడానికి చాలా అనుకూలంగా తయారవుతుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని క్లాస్గా చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కొద్దిగా మెడిటేషన్ ట్రాన్స్లోని చూడండి. సార్ సినిమా చెప్తారు, తెలుసు కదా, సినిమా చూడటం మెడిటేషన్ సినిమా. మూవీస్ చాలామంది లాస్ట్ వర్క్షాప్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? సినిమా చూసేటప్పుడు ఎలా చూస్తారు?
మెడిటేటివ్ స్టేట్లో ఉండి చూడాలన్నమాట. మీరు కళ్ళు తెరిచి అది చూడండి. నిజంగా నేనైతే ఇక్కడ నాట్యం చేయను, నా చేత ఆ శివుడే చేయిస్తాడు. ఎందుకంటే నిజానికి ఫ్రాంక్లీ నాకు ఏ డ్యాన్స్ రాదు. అది అలాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం, ఆ ఇష్టం అలా చేయిస్తుంది అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఒక విటివాడు వాడు అందరిలాగే ఆనందంగా జీవించాలని ఒక డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గరికి వస్తాడు. వస్తే ఆ డ్యాన్స్ మాస్టర్ ఎగతాళి చేస్తాడు. ఏంటి కుంటుకుంటూ వస్తున్నావు, నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటావా, డ్యాన్స్ నేర్చుకుంటాడు అనేసి వెటకారం చేస్తారు. సరే నేను ప్రయత్నం చేస్తాను సార్ అంటే, సర్లే డబ్బులు తీసుకురా, ఫీజు కడితే డ్యాన్స్ నేర్పిస్తాం. అంటే డబ్బులు ఎలా వస్తాయండి అని అంటే, డబ్బులు ఎలాగైనా అడుక్కోనన్నా తెచ్చే, అప్పుడు నేను నేర్పిస్తానంటే అడుక్కుంటాడు. బెగ్గింగ్ అది చేస్తుంటే
ఆ ముష్టివాడి దగ్గర ఇంకా వేరే ముష్టివాళ్ళు కొంతమంది కొట్టి వాడి దగ్గర నుంచి డబ్బులు ఆగేసుకుంటారు అనమాట. ఆగేసుకుని ఇంకా అప్పటికి దీన స్థితిలో ఉన్న వ్యక్తి అవిటివాడు కోల్పోయాడు, డబ్బులు దొంగతనం చేశారు. అప్పుడు ఒక ఋషి వచ్చి అతడికి ఒక రహస్యం చెప్పి ధ్యానంలో కూర్చోబెడతారనమాట. అప్పుడు ఆ విశ్వశక్తి అంతా వచ్చి తన గాలు బాగైపోవటం, అనంతమైన శక్తి కలగటం, తన సంకల్ప శక్తితో ఈ శివతాండవాన్ని నేర్చుకుంటాడు అనమాట. నేర్చుకొని ఈ పాటకి మొత్తం ఆ ఋషి విభూతి మొత్తం పూసేస్తాడు అనమాట. మనకి పుస్తకానికి శివుడు అలా వచ్చినట్టుగా ఆ ధ్యానమాన చక్రాల్లో నిజంగా పత్రి సారు మొట్టమొదటిసారి చూసి ఫస్ట్ టైం బెంగళూరులో చూసి నాకు డ్యాన్స్ నేర్పిస్తావా స్వామి అని అడగగానే, నిజానికి నేను అంత పెద్ద డాన్సర్ కాదు, ఆ శివుడు ఆ విధంగా మన చేత సంకల్పం ఉంటే నేర్పిస్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధ్యానం ధ్యానం ధ్యానం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ డాన్స్ చేసిన వెంటనే వైబ్రేషన్స్ ఎంతమందికి పెరిగాయి చూసిన వెంటనే వైబ్రేషన్స్ పెరిగాయి గమనించారు మీరు? మీ అందరికీ ఒక చక్కగా క్లాప్స్, వండర్ఫుల్ క్లాప్స్. వండర్ఫుల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. 1 minute మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 5. వండర్ఫుల్. చేసుకుంటాం నెక్స్ట్ ప్రోగ్రామ్. ప్రతి సాంగ్కి మధ్యలో ఒక 1 minute 1-2 minutes మెడిటేషన్ చేస్తాం. पूरा ब्रह्मांड का विश्व शक्ति के कनेक्ट करते हैं. శివతాండవం యొక్క శక్తితో కనెక్ట్ అవుతూ ఆనందంతో కనెక్ట్ అవుతూ ఆనంద తాండవమే. 3, 2, 1. प्रति श्वास में एंजॉय చేస్తూ हर एक सांस को एंजॉय कर रहे हैं, हर एक सेकंड. 2, 1, 0. थैंक यू. Over to the team. నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతుంది. ఈలోపు ఇది 1 year అయింది కదా గూఢకేశ స్టార్ట్ చేసి. సో మీలో కొంతమంది ఎప్పటి నుంచో ఉండుంటారు. మేబీ T1 వచ్చేసి మన సుమంత్ గారు అండ్ మంజువాణి గారు అండ్ నిన్న లక్ష్మణ్ గారు వచ్చారు. మేబీ T2, T3 బ్యాచెస్ వాళ్ళు. మీరు ఈ 1 yearలో గూఢకేశ ద్వారా ఏం నేర్చుకున్నారు? అంటే గూఢకేశ అంటే మీ వర్డ్స్లో ఏంటి? ఒక వన్ వర్డ్లో చెప్పాలి. ఒక 5 members చెప్పండి, తర్వాత నెక్స్ట్ సాంగ్ ప్లే చేసుకుందాము. సో ఎవరైనా ఒక 5 members హ్యాండ్ రైజ్ చేసి గూఢకేశ అంటే ఏంటి? గుడాకాశ అంటే అవుట్పుట్ బ్రహ్మానందం, అంతే. ఆనందంగా ఉంటాం ఆల్వేస్, అదే గిఫ్ట్, అంతే. బ్రహ్మానందం అది అల్టిమేట్, అదే గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇంకా అవేర్నెస్ ఆన్ హ్యాపీనెస్. మళ్ళీ చెప్పండి ఒకసారి. అవేర్నెస్ ఆన్ హ్యాపీనెస్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎంజాయింగ్ స్లీప్. గుడాకేశ అంటే ఎంజాయింగ్ స్లీప్. వెరీ గుడ్, నైస్. హౌ టు లివ్ ద లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పి మీరు ఏ బ్యాచ్ కూడా చెప్పి నెక్స్ట్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అయింది చెప్తాను. మై నేమ్ ఈజ్ సుజన, లివ్ ఇన్ విజయవాడ. ఎప్పుడైతే ఓకే పనిని ఒక ఆటలాగా చేసి ఎంజాయ్ చేస్తూ
చేస్తూ ఉంటామో ఎనర్జీ లాస్ అవ్వమని నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను మేడం. నొప్పుల్ని ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటామో వాటికే విసుకొచ్చి వెళ్ళిపోద్దని అర్థమైంది నాకు. ఈ రెండు నాకు వితిన్ 5 daysలో T3 బ్యాచ్లో అర్థమైంది ప్రాక్టికల్గా. వండర్ఫుల్. సూపర్ చెప్పారు అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొకరు ఎవరు? స్మైల్ అండ్ వన్నెస్, దట్స్ ఆల్. స్మైల్ అండ్ వన్నెస్, చిరునవ్వుతో ఏకత్వం. క్లాప్స్ కొడుకు చక్క. వెరీ గుడ్. ఈజీగా లైఫ్ లీడ్ చేయడం, నిద్రని ధ్యానాన్ని ఈజీగా తీసుకొని చేయడం. వండర్ఫుల్. వెరీ గుడ్. లాస్ట్ షేరింగ్ అండి, మళ్ళీ తర్వాత తీసుకుందాం. నమస్తే, నా పేరు జయచంద్ర రెడ్డి, T3 బ్యాచ్. గుడాకేశ అంటే ది షార్టెస్ట్ రూట్ టు అచీవ్ ఎన్లైట్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మనకి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా కానిస్తున్నాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఓటు మంజువాణి మేడం. ఆరోగ్య డాన్స్ చేస్తుంది, 4th క్లాస్, వరంగల్ డిస్ట్రిక్ట్, నర్సింపేట నుండి. ఏం డాన్స్ అన్నది? కూచిపూడి డాన్స్, గోవర్ధనగిరి డాన్స్. పెట్టాలి అక్కడ.
లోటస్ అంట కొంచెం సౌండ్ తక్కువ చేయి, అది ఆఫ్ చేయండి. లోటస్ ఫ్లవర్స్ మాకు ఈ గిఫ్ట్ పాపకు ఇస్తున్నాం, తీసుకున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో అద్భుతంగా అందరూ కూడా ఫస్ట్ రితికానా రిషిత వెరీ గుడ్. రిషితకు చందుకి పాపకి అందరికీ వన్స్ అగైన్ వండర్ఫుల్. ఒక 1 minute అందరూ లేచి నుంచి మెడిటేషన్ చేద్దాం. ఓకే, మ్యూజిక్. 5 4 3. నుంచినప్పుడల్లా మనకు వచ్చినప్పుడల్లా చక్కటి శక్తిని రిసీవ్ చేసుకుంటాం. ప్రతి మార్పు లోపల శక్తిని గమనిస్తున్నాం మనం. మార్పు లోపల, స్తబ్దత లోపల, స్థిరత్వం లోపల, రెండిటి లోపల శక్తిని
అమాంతంగా కనెక్ట్ అయి ఉండడమే మన మాస్టరీ, గ్రాండ్ మాస్టరీ. 5 శక్తి, రిసీవ్, షేర్, వన్నెస్, హోల్. 3 2 1 0. వెరీ గుడ్. చక్కగా నిదానంగా కూర్చొని 1 minute మెడిటేషన్. సో కమింగ్ బ్యాక్ టు గూడాకేశ, మీరు మీ గూడాకేశ అంటే ఏంటి 1 word ఎవరు చెప్తారని? నెక్స్ట్ వన్నెస్ వారియర్స్. వెరీ గుడ్. సో గుడాకేశ అంటే ఒక సెకండ్ స్టెప్, అంటే ఫైనల్ స్టెప్. సో ఇక్కడ వచ్చింది మాస్టరీ ఆన్ ఎవ్రీథింగ్, ప్రాక్టీస్ ద్వారా మాస్టరీ ఆన్ ఎవ్రీథింగ్, వన్నెస్, లవ్, నెక్స్ట్ అవేర్నెస్, మాస్టరీ ఆన్ స్లీప్. సో దానికి గుడాకేశ అనేది ప్రాక్టీస్ వర్క్షాప్. సో గుడాకేశ అనేది ఇట్ ఇస్ అ వర్క్షాప్, ప్రాక్టీస్, సాధనకి ఇంకొక పేరు గుడాకేశ. థ్యాంక్ యూ. నా పేరు త్రిమలేష్ అండి, T5 బ్యాచ్. గుడాకేశ అంటే మీనింగ్ ఏమంటే చిదానంద రూపం శివోహం శివోహం అని వస్తుంది అనమాట. అంటే చిన్న పిల్లవాళ్ళగా ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉండడమే గుడాకేశ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ. నేను T3 బ్యాచ్ నుంచి గుడాకేశ చేస్తున్నాను. గుడాకేశ అంటే మనలో ఉండే బద్ధకం కంప్లీట్గా పోయి బాడీ యాక్టివ్గా తయారవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రేమతత్వం పెరుగుతుంది. అంటే ఇతరులతో ఎలా మాట్లాడాలి అనేది గుడాకేశ ద్వారా చాలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి సహనం పెరుగుతుంది. పిఎల్గా చేసిన, జిఎల్గా చేసిన సహనం అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నామో, వాళ్ళు మాట్లాడేది మనం ఎలా వింటున్నామో అనే సహనం అనేది కంప్లీట్గా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ. గుడాకేశ ఒక 1 word లో చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత గొప్ప సాధన గుడాకేశ అంటే నవ్వుతో ధ్యాన లోతులోకి వెళ్ళి అక్కడే ఉండడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వీడియో మీ వైపు తిరుగుతారు. ఒకసారి మీ పేరు చెప్పిన తర్వాత శివ జట్టి అని నా పేరు. గుడాకేశ అంటే నవ్వుతూ ధ్యాన లోతులోకి వెళ్ళి అక్కడే ఉండిపోవడమే నిజమైన గుడాకేశ. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, నా పేరు శ్రీధర్. గుడాకేశ అంటే సర్వసిద్ధి ప్రదాయిని, గుడాకేశ అంటే సర్వకార్య సిద్ధిదాయిని, సర్వకామ్య సిద్ధిదాయిని. మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది, ఏదనుకున్నా సాధ్యమవుతుంది అన్నమాట. వెరీ గుడ్. మళ్ళీ వస్తాను. ఓకే అండి, మళ్ళీ వస్తాము. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము, డ్యాన్స్ చూద్దాము. మళ్ళీ డ్యాన్స్ తర్వాత మళ్ళీ తీసుకుందాము కొన్ని షేరింగ్స్. రిషిత మళ్ళీ మన ముందుకు వస్తుంది. అదిగో అల్లదిగో సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. ప్లీజ్.
థ్యాంక్ యూ రిషిత. So, coming back to Gudakesha, we'll take more sharings. Yeah, please. అండి నేను T3 బ్యాచ్ నుంచి గుడాకేశ చేస్తున్నా. అంతకుముందు ధ్యానం అంటే తెలియదు, గుడాకేశ నుంచి ధ్యానంలోకి వచ్చినాము. ఈ మానవ ప్రపంచానికి 24 గంటలు పడుకోకుండా ఉండడం అనేది ఎవరికి తెలియదు ముందు, గుడాకేశ కంటే ముందు. ఎందుకంటే చాలా మంది ధ్యానులకు జ్ఞానులకు చాలా మందికి నేను కాల్స్లో ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఈ మొత్తం నిద్ర లేకుండా ఎలా పడుకోకుండా ధ్యానం ఎలా చేస్తారని అందరు ప్రతి ఒక్కరికి వచ్చనేసేవారు. మళ్ళీ ఇప్పుడు ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఒకరిద్దరిని అడుగుతుంటే కాకముందు అలాగే ఉండే కానీ ఇప్పుడు ఈజీగా చేయగలుగుతామని. అంటే గుడాకేశకు వచ్చిన తర్వాత మానవ జన్మలకు నిద్ర పడుకోకుండా కూడా నడమ వాల్చి పడుకోకుండా ఉండవాలి అనేది గుడాకేశ నేర్పించిందని నాకు అర్థమైంది సార్. జై గుడాకేశ. నేను హైదరాబాద్ వచ్చానండి. నాకు సత్యనారాయణ. నేను వృత్తిపరంగా పెయింట్ కాంట్రాక్ట్ను. పెయింట్ వర్క్ చేసినప్పుడు హైట్ లెక్కి కింద దిగుతాం కదండి. సాయంత్రం పడికి కాలు పీకితే అందరికి, మా పెయింటర్స్ అందరికి కాలు పీకిన తర్వాత వహించి అయిపోయి దేవాలయమో వహించి అప్పుడే వంతు అవుతారు, కింద మంతు తాగనండి. నాకు ఎప్పుడు హైటెక్ దిగితే నొప్పులు వచ్చి ఇంతకుముందు గుడాకేశ రాకముందు. ఇప్పుడు నేను గుడాకేశకి వచ్చిన తర్వాత క్లాస్లో ఉన్నాను కదా T6లోన. నాకు పెయింట్ సెట్ లేదండి. రోజు ఎనర్జీ వస్తుందండి. రోజు ధ్యానం చేస్తున్నాను నైట్ పూట. నాకు రోజు ఎనర్జీ వస్తుంది, యాక్టివ్గా ఉన్నాను, డ్యూటీ బాగా చేస్తున్నానండి. ఎనర్జీ బాగా వస్తుంది, ఫ్లో వస్తుందండి. వెరీ గుడ్ అండి. సో సార్ చెప్పారంటే నో పెయిన్స్, గుడాకేశ నో పెయిన్స్. గుడాకేశకి పెయిన్స్కి అసలు రెండింటికి విలోమ అంతేనా, అనులోమ అనుసంధానం, విలోమ అనుసంధానమా? సో ఒకదానికి ఒకటి పడదనమాట. పెయిన్స్ ఉన్నవాడు గుడాకేశ చేయనంటాడు మామూలుగా, పాము ముగిసగా పడదనమాట. పెయిన్స్ ఉన్న నా పెయిన్స్ చేయను అనిపిస్తుంది. కానీ గొప్ప విషయం అంటే ఎక్కువ పెయిన్స్ వాళ్ళు చేస్తారు. ఈ పెయిన్స్ విసిగిపోయాము తగ్గించుకోవాలని చేసి వాళ్ళు గుడాకేశ సక్సెస్ అవుతారు. కంప్లీట్గా పెయిన్స్ అన్నీ వెళ్ళిపోతారు. ఎక్కువ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు, తక్కువ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేసి మొత్తం తగ్గింది. మధ్యలో ఉన్న వాళ్ళే కొంచెం అటు ఇటుగా అదే పెయిన్స్ ఉన్నాయి కదా బద్ధకంతో ఏం చేస్తానో పడుకుంటారు. ఎక్కువ పెయిన్స్ ఉన్నా గుడాకేశ సక్సెస్ అవుతారు. బాగా చేయాలి, సాధించాలి. పెయిన్స్ ఎన్ని రోజులు జీవితంలో పెయిన్స్తో బతుకుతామని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది చూసాం. 100 మందికి పెయిన్స్ అన్నీ పోతున్నాయి. అన్ని ఏ పెయిన్ ఉంటే గుడాకేశ వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ హెల్త్ వస్తే తర్వాత ఆనందం పెరుగుతుంది. ఏంటి సార్? సర్వరోగ నివారణ. వెరీ గుడ్, క్లాప్స్. గుడాకేశ ఓకే. గుడాకేశ, జై జై గుడాకేశ. ఈ గుడాకేశ ధ్యానం చేసిన వందరికి సర్వరోగ నివారణ అండి. ఏ రోగాలు ఉండవండి. గుడాకేశ ధ్యానం చేసిన వ్యక్తికి టాబ్లెట్ అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. జై గుడాకేశ. నమస్తే సార్. ఇక్కడ వచ్చేసిన గుడాకేశాలకు అందరికీ ఆత్మ ప్రణామాలు. మాది చిత్తూరు డిస్టిక్ రొంపిచర్ల. నా పేరు నాగరాజ. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తాను. నేను ప్రతిరోజు గుడాకేశ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి 15-16 గంటల సేపు డ్యూటీ చేస్తున్నాను. సుప్రీం పవర్ ఈ భూమి పైన, సుప్రీం పవర్ గుడాకేశ. ఈ గుడాకేశాన్ని అందించిన ప్రభు సార్కి నా హృదయపూర్వక అనంత కోట్లు కృతజ్ఞతలు. నమస్తే మాస్టర్స్. నా పేరు గాయత్రి, చిత్తూరు డిస్టిక్. నేను ఒక చోట చదివాను అనమాట. మనిషి బతకడానికి చావంటే భయం కాబట్టి బతుకుతున్నాడంతే, జీవించడం లేదు అనేసి. గుడాకేశకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరము జీవించడం నేర్చుకున్నాం. అందులో పాటు 24/7 ఎనర్జీ రిసీవ్ చేసుకోవడము, పంచడము, అవేర్నెస్తో జీవించడం. థ్యాంక్ యూ మాస్టర్. షేరింగ్స్ మళ్ళీ తర్వాత తీసుకుందామండి. ఇంకొక డాన్స్ ఉంది, మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకే, 1 minute మెడిటేషన్. ఒక 2-3 minutes మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. అందరు కళ్ళు మూసుకోండి. శ్వాసను గమనిస్తూ ఎంజాయ్ చేస్తూ చిరునవ్వుతో
మరి ఆ ఉత్సవాలు, ఆ సంబరాలు ఎనర్జీస్ అలానే గుడాకేశ ఎనర్జీస్ అంతా కనెక్ట్ అవుతూ 2 minutes మెడిటేషన్. కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. డీప్ రిలాక్సేషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు ద టిప్ ఆఫ్ ద టో. మీ బ్రెత్ మీద ధ్యాస పెట్టి కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ నేచురల్, నార్మల్, సాఫ్ట్, ట్రాంక్విల్ బ్రెత్. Enjoy the bliss. Connect to yourself by just observing the breath. Deep relaxation is happening. Continue to go deeper and deeper levels of relaxation. Let go of everything. Just be with your breath. Last 5, 4, 3, 2, 1, 0. Thank you. Claps kordu. కరుణశ్రీ మేడం ఎక్కడ ఉన్నారు? వచ్చారా? మనకి ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందండి. మన గుడాకేశ లాస్ట్ బ్యాచ్లో ఉన్నారు కరుణశ్రీ మేడం అని చెప్పేసి, తన పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ ధ్యాన స్థితిలో కనెక్ట్ అవుతూ ఏకత్వంతో కలిసి ఉంటూ
ఇక్కడ మేడం స్పెషాలిటీ ఏంటంటే గుడాకేశాకి వచ్చిన తర్వాత దానికి డాన్స్ నేర్చుకోవాలనిపించి ఈ మధ్య డాన్స్ నేర్చుకున్నారు. 1 month అయిందా మేడం? 1 month కూడా కాలేదు, మళ్ళీ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నారు అన్నట్టు గుడాకేశాకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ మ్యామ్. ఎందరో సరోజములు సమర్పణము సేయువారెందరో మహానుభావులు హరిగుణమణిమయ సరములు గణముల శోభిల్లు భక్త కోటులను చెలిమితో చెలిమితో కరుణ గల్గి జగనయ్యను సుధా సృష్టి చేరుచువారెందరో మహానుభావులు అనిమ పని రేమ పని పమరి గరిసని గరిసని పని సరి మరి మప హిమ పని సాని గరిసని పదని పమరి పమ పరి గరిసని ఎందరో మహానుభావులు హొయలు మీర నడలు గలుగు సరసుని సదా గనుల చూచుకును పునః శరీరునయ్యానంద పయోధిరి మగ్నులయు ముదంబునలు యశము గణవారని ఎందరో మహానుభావులు ఈ మేను నామ వైభవములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువరనీయడ సద్భక్తియు జనించకను దుర్మదములను గల్లదేసినట్టి నీ మది నేరింగి సంతతంబునను గుణ భజనానంద కీర్తనము సేయువారులు భాగవత రామాయణ గీతాదిషు శాస్త్ర పురాణ పునర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ ముప్పతి ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి భావనాగనయాది సౌఖ్యము చిరాయుముల కలిగి నిరవధి సుఖాకులై త్యాగరాజాకులైన వారందరో మహానుభావులు ప్రేమమూర్తి కోను వేళ నామమును తలచేవారు రామభక్తుడైన త్యాగరాజాకులైన
Karnasri ma'am. Claps to experience. One minute meditation చేద్దాం. కరుణ గారికి 1 second క్లాప్స్ కొడుతూ. మరి ఒక నెలనా 2 నెలలా 1 మంతేనా 1 మంత్లోనే ఎంత బాగా చేశారు అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో. వెరీ గుడ్ ఫ్రెండ్స్, చక్కగా 1 minute మెడిటేషన్ చేద్దాం. విశ్వం అందరితో కనెక్ట్ అయి ఉంటున్నాము ఎల్లప్పుడూ. వెరీ గుడ్. వన్నెస్తో ఉంటున్నాం. 5 4 3 ప్రతి శ్వాసను ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయింగ్ ఎవ్రీ బ్రెత్. 2 ఆనందంగా. 1 అద్భుతమైన విశ్వశక్తి. ఫస్ట్ ఏంటి కురుస్తున్న విశ్వశక్తిని గ్రహిస్తాం, రిసీవ్ చేసుకుంటాం. తర్వాత పంచుతూ ఉంటే ఉంటాం, అందరికీ పంచుదాం, విశ్వమంతటితో పంచుతూ. తర్వాత ఏకత్వంతో వన్నెస్తూ ఉంటాం. వన్నెస్ వన్నెస్ వన్నెస్. శరీరం రిలాక్స్గా ఉంటుంది. మన తల లోపల బ్రెయిన్, అన్ని కళ్ళు అన్నీ కూడా రిలాక్స్గా ఉంటాయి అన్నమాట. మనం ఒక్కోసారి పంచేటప్పుడు కానీ ఆనందం ఎక్కువైపోయినా కానీ బ్యాలెన్స్గా ఉండాలి, చూసుకోవాలి. ఆనందం ఎక్కువ ఎంత తట్టుకుంటో అంత ఆనందం ఉంటూ శరీరాన్ని బ్యాలెన్స్గా ఉంటూ మన ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. 3 2 1 0. థ్యాంక్ యూ. అన్న స్థితిలో నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. నెక్స్ట్ O2 మంజుగారికి. One more dance performance, Aradhya, Kuchipudi dance. Please, Aradhya. సౌండ్ రావట్లేదండి. సౌండ్
థ్యాంక్ యూ ఆరాధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. So that's the end of the cultural programs. బాగున్నాయా? థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్. చాలా చాలా వండర్ఫుల్గా చేశారు ఈచ్ వన్ ఆఫ్ యూ. నిజంగా రియల్లీ వీ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ. తర్వాత కమింగ్ బ్యాక్ టు గూడాకేశ. సో ఇందాక మేడం మెడిటేషన్ ద్వారా ధ్యానాన్ని దాంతోపాటు ఎనర్జీస్ సంపాదించుకున్న గుడాకేశాలు నేర్చుకున్నానండి నేను. ఇంత జ్ఞానాన్ని అందిస్తున్న ప్రభాస్ సార్కి నా కృతజ్ఞతలండి. జై గుడాకేశ, జై జై గుడాకేశ. థ్యాంక్ యూ అండి. యా, వన్ మోర్ షేరింగ్. నమస్తే మాస్టర్స్, నా పేరు శివ. సో గుడాకేశ అంటే మన లైఫ్లో ఎన్నో బాధలు, ఎన్నో మన లోపల తెలియని ఎన్నెన్నో ఉంటాయి కదా కళలు. సో ఎన్నెన్నో మనకి స్మైల్ మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అని చెప్పొచ్చు గుడాకేశలో. సో మళ్ళీ మన లైఫ్లో కొత్తదనం అనేది స్టార్ట్ అయ్యేది గుడాకేశలో. సో మనం ఎక్కడెక్కడో మన లోపల ఉండే బ్లాక్స్ అన్ని ఒకేసారి పోవడానికి మన మాస్టర్ చెప్పే ట్రిక్స్ అన్నిటినీ యాక్సెప్టెన్సీ, అన్నిటినీ వన్నెస్లో చూడాలని చెప్పడం గుడాకేశలో చాలా వరకు లైఫ్లో మారుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, గుడాకేశ అంటే మాస్టర్ని గ్రాండ్ మాస్టర్గా మార్చేది, మనిషిని మనీషిగా మార్చేది గుడాకేశ. థ్యాంక్ యూ సార్. Hi, my name is Kesmithik. I am studying 8th standard. Gudakesha means increasing energies and sharing energies. Thank you. నమస్తే మాస్టర్స్, నా పేరు నూతన్ కుమార్. నేను T5 బ్యాచ్ చేశాను, ఇది T6 బ్యాచ్. అంటే నా ప్రొఫెషన్ యోగా అనమాట. అంటే యోగా టీచ్ చేయడం. యోగా అల్టిమేట్ కాన్సెప్ట్ మెడిటేషన్ చేయడం. అంటే మెడిటేషన్ చేయాలంటే నాకు గుడాకేశ రాకముందు డైలీ 3 hours మెడిటేషన్ చేయాలని ఉండే. అంటే మార్నింగ్ టైం పాసిబుల్ కాకుంటుండే. ఫోర్స్ఫుల్గా కూర్చోవాలని చూసినా కూడా నైట్ టైం అట్లే కూర్చొని మార్నింగ్ లేకపోవడం అట్లా జరుగుతుండే అనమాట. కానీ గుడాకేశ వచ్చిన తర్వాత అంటే నైట్ టైం లాస్ట్ బ్యాచ్లో అంతా సరిగా చేయలేకపోయినాను. ఈ బ్యాచ్లో నేను సరిగా చేయగలిగాను అనమాట మెడిటేషన్. అంటే గుడాకేశ ఏమని చెప్పవచ్చు అంటే ఇండియన్ కల్చర్లో ఉండే గ్రేట్ ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ గుడాకేశ. ఓకే, అంటే పూర్వకాలంలో ఇప్పుడు అర్జునుడు
దేవతలు చేస్తుంది. అది ఇప్పుడు మనం ప్రభుత్వ ద్వారా మనం నేర్చుకోవడం దానికి సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్. సో ఒక చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఏకత్వం గురించి ఏంటంటే ఏకత్వం అంటే 100% హ్యాపీనెస్ అనమాట, అంతే, ఇంకేదో లేదు. అయితే నేను చిన్నప్పటి నుంచి మామూలు మనిషిగా ఉండేవాడిని, అది గొప్ప విషయంగా ఫీల్ అవుతాను. మామూలు మనిషిగా మామూలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే కొంచెం కోపముతో కూడుకున్న మనిషి, కోపము, భయాలు అన్నీ. ఓకే, అయితే అంటే ఒక ఎవరైనా డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఎవరైనా ఇచ్చానుకో వెంటనే జడ్జ్మెంట్, అరే ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు, పర్ఫెక్ట్గా లేరు కదా, ఇలాంటి వల్ల చూడబోదు కదా, ఎంత కోపం వచ్చేది అసలు, ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు, మంచి పర్ఫెక్ట్ ఇచ్చారైతే వాళ్ళు ఏదో చూద్దామని ఒక ఎక్స్ప్రెషన్ లేదు, లేకపోతే డ్యాన్స్ చేసే ఏదో స్టెప్ బాగాలేకుండా అదే అటువైపు వెళ్తాయి అన్నమాట, ధ్యాస అలానే వెళ్ళిపోయేది అన్నమాట. అలా ఏమైందంటే ఎనర్జీ కోల్పోయేవాడిని ఎక్కువగా తెలియకుండా. ఇప్పుడు గుడాకేశ్కి వచ్చిందమ్మా మెడిటేషన్ ద్వారా ఏం చేస్తామంటే ప్రతి దాని లోపల మన మంచితనం చూస్తూ ఏకత్వం అని ఇక్కడ ఏంటంటే లోకల్ ఏంటంటే మన చుట్టుపక్కల పరిస్థితులు మన ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంటుంది, చుట్టుపక్కల పరిస్థితులు అటాచ్ అవుతాయి. ఏకత్వం అందరిలో మనమే ఉన్నాము అని అటాచ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ అంటే అలానే నేను ఎప్పుడు పాటలు పాడలేదు, ఎప్పుడైనా పాట పాడదామని ట్రై చేసినా పక్కన వాళ్ళు వెంటనే తిట్టేవాళ్ళు అన్నమాట, ఏంటి పదం తప్పు ఉంది, ఏదో చెప్పేదాన్ని అంటే ఏదో ఒక పదంలో మిస్టేక్ ఉంటే పాట పాడుతూ అనేవాళ్ళు అన్నమాట, వాళ్ళకు ఓపు వచ్చేది అందరికి. మా పక్కన క్లాస్మేట్స్ ఎప్పుడు ఏదైనా ఒక సరదాగా ఏమైనా పాడుదామన్నా కానీ నీకు టోన్ బాగాలేదు, పాటలో లిరిక్స్లో రాంగ్ ఉంది, ఆ వర్డ్ కాదు వేరే వాడు అని చెప్పి వెంటనే ఆపేసేవాడు అనమాట. అందుకే నేను ఇప్పుడు ఆ పాటలు పాడలేదు, నేను కూడా డెవలప్ కాలేదు. అంటే నాకు కూడా అదే యాటిట్యూడ్, వేరే ఏదో చేద్దా, ఎక్కడ తప్పు ఉంది ఆపేసి అలా అనిపించేది అనమాట. పర్ఫెక్ట్ ఎలా అవుతాయి, ప్రాక్టీస్ లేదా పర్ఫెక్ట్ కాదు కదా. అయితే ఏంటంటే మనము ఇది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎవరు డ్యాన్స్ చేస్తున్నా వాళ్ళు కొన్ని మంచి స్టెప్స్ ఉంటే కొన్ని మీకు నచ్చిన స్టెప్స్ ఏం చేయాలి, అటువంటిప్పుడు ఏకత్వంతో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు వర్షం వస్తుంది, వర్షం వస్తే మాట ఎలా అనిపిస్తుంది, వినిపించేది కదా. అంటే అదేంటి వెంటనే ఓకే మనం ఇంకా ఏకత్వంతో బలంగా కనెక్ట్ అయ్యే టైం అని గుర్తుంచుకోవాలి. గుడాకేశంలో అంటే ఎవరికైనా కానీ మీ అందరికీ ఎక్కడైనా సిచ్యువేషన్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి, ఏమి ఇది కావాలి అది కావాలి కరెంట్ కోరుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఏకత్వంతో ఉండే టైం. నాకు థ్యాంక్ యూ అనుకుని ఏకత్వంతో చక్కగా అంటే ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద హోల్, నా స్థితిలో ఏకత్వంలో బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాను అని ఉండాలి, మంచిగా ఉంటుండాలి. అదే మనం చేయాల్సింది ఫ్రెండ్స్, ఓకేనా. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ మనల్ని ఏకత్వం గుర్తుకు చేయడానికి వచ్చిందనుకో చాలా చక్కగా ఉండాలన్నమాట. నువ్వు ఏకత్వం సాగు చేయడం ఉంటుందా, అందులో అనంతమైన బ్రహ్మానందం తోటి కనెక్ట్ అయినప్పుడు ఏదైనా మనకి ఏమేమి కావాలో అవే అన్నీ చూసుకుని అన్ని బ్యాలెన్స్ చేసుకుని ఏది ఇంపార్టెంట్, ఏది కావాలి, ఏది వద్దని మనకు తెలియదు. ఒక్కోసారి విశ్వానికి విశ్వశక్తికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, దానికి తెలుసు కదా. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ వదిలేయాలి. కరెంట్ రావాలా వద్దా, వర్షం పడాలా వద్దా, అవన్నీ మనం ఆ కోరికలకు వస్తాం అవసరం లేదు. ఏ కోరిక ఎప్పుడు ఇది కావాలా అది కావాలా ఏమి కోరిక వస్తాయి, కోరికలన్నీ కోరుకున్న తర్వాత నేను చూసింది అంటే వేస్ట్ అర్థమైంది. కోరికలు కోరుకునే వాళ్ళు ఏ రోజైనా సంతోషం ఉన్నాడో, కోరుకున్న కొంచెం సంతోషం ఉంటుంది, నెక్స్ట్ ఇంకో కోరిక వచ్చేంతవరకే ఇంకోటి ఏదో అవుతుంది. అది కోరికలు కోరుకోవడం వల్ల కాదు, ఏకత్వంలోనే బ్రహ్మానంద స్థితి ఉంటుంది. ఏకత్వమే మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాన్సెప్ట్ ఇవాళ. ఇది బాగా గుర్తుంచుకోండి, ఏకత్వ సాధన మంది గుడాకేశం, ఏకత్వంతో కలిసి ఉంటాం. ఎంతసేపు కలిసి ఉంటాం అంతసేపు వీలైతే అంతసేపు ఉంటాం. ఓకేనా. ఏకత్వం జిందాబాద్, ఏకత్వానికి వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరూ విన్నారు కదా పార్టిసిపెంట్స్ ఏం షేర్ చేశారు గుడాకేశ అంటే. సో గుడాకేశ ఈజ్ వన్నెస్ వారియర్స్, చిదానంద రూపం, ప్రేమతత్వం, మేనిఫెస్టేషన్ పెరుగుతుంది, బ్రహ్మానందం, సుప్రీం పవర్ ఆన్ ఎర్త్, సర్వరోగ నివారణి, సంజీవని, వన్నెస్. సో ఇన్ని కాన్సెప్ట్స్. గుడాకేశ అంటే అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మెడిటేటర్స్, అవునా. సో మనకి
ఇంత జ్ఞానాన్ని ఇస్తున్న ప్రభోద్ మాస్టర్ ఇవాళ 2 స్పెషల్ థింగ్స్ కదా, సార్ బర్త్డే అండ్ ఆల్సో యానివర్సరీ ఆఫ్ గుడాకేశ. సో లెట్ us celebrate by inviting Pramod Master onto the stage and హార్ట్ఫుల్గా అందరూ సే థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్ స్టార్టింగ్ గుడాకేశ అండ్ ఫర్ గివింగ్ అస్ దిస్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని షేర్ చేసినందుకు సే థ్యాంక్ యూ టు ప్రభోద్ మాస్టర్. యా, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. యా, అందరూ 1 2 3 అంటాను. Say thank you. Thank you, Prabhu Master. Okay? I'll say 1 2 3. Okay? 1 2 3. Thank you, Prabhu sir. Wish you all the best, friends. Jai Gudakesha. జై గుడాకేశ, జై గుడాకేశ, జై జై గుడాకేశ. జై గుడాకేశ. అండ్ నెక్స్ట్ ప్రభు మాస్టర్స్ బర్త్డే. సో మీ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇచ్చేవాళ్ళు ఆఫర్ చేస్తూ ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 ఆల్ ఆఫ్ యూ సే హ్యాపీ బర్త్డే ప్రభు మాస్టర్. ఓకే, కెమెరా ఓకే ఓకే, రెడీనా అందరూ? 1 2 3. హ్యాపీ బర్త్డే ప్రభు మాస్టర్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ ప్రభు మాస్టర్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ Thank you. Thank you. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అందరూ సైన్ చేసిన కార్డు. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు ఏంటిది అని. ఒక్క పేరు రాసి ఇవ్వడం కన్నా ఇంతమంది గుడాకేశస్ ఎనర్జీస్ యాడ్ చేసి ఇద్దామన్న థాట్ వచ్చింది. జస్ట్ నేమ్స్, మీ అందరి నేమ్స్. సో ఒకసారి చూపిస్తాను లోపల. ఇవన్నీ నేమ్స్ ఈ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళ. ఇది ఒక పేజీ అండ్ 2 more pages. సో 5 pages నిండా గుడాకేశ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. పవర్ఫుల్ కార్డ్ మాస్టర్. Thank you very much, friends. From all of us, birthday card to Prabhu Master. One minute, Master. సుమంత్ ఒకసారి రావా? ఇక్కడికి రావాలి, అక్కడ. అదే ఇంకొక బర్త్డే పాప ఎవరు ఉన్నారు కదా ఇవాళ? ఎవరు తను? సుమంత్. सुमंत ना इनको कल और एक बर्थडे का है ना, और एक जिनको वो भी इधर आ सकते हैं. మనం తయారు చేసుకున్న కలువ పూల గార్లాండ్. నౌ మాస్టర్ కాన్ సే నో. ఓకే, అండ్ తర్వాత
ఈరోజు మాస్టర్కి సర్ప్రైజ్ ఉంది. మన జిఎంపి విజ్డమ్ వెబ్సైట్ యాక్చువల్గా ఇది అంతకుముందు జస్ట్ పేజెస్ లాంచ్ చేశారు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ప్రాపర్ వెబ్సైట్ రెడీ అవుతుంది. బట్ వీ హ్యావ్ హోమ్ పేజీ రెడీగా ఉంది. సో మాస్టర్ని మన వెబ్సైట్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హేత్విక అనే చిన్న పాప ఏడుస్తుంది, వాళ్ళ ఫాదర్ ఏదో మిస్ అయ్యారంట ఇక్కడ. ఒక్క సెకండ్. వాళ్ళ డాడీ పేరు విజయ్ అంట. ఒక్క సెకండ్, ఎక్కడున్నా కూడా పాప. నలుగురు వాలంటీర్స్ కావాలి కిచెన్ సెక్షన్లో, ఎవరైనా రావచ్చు. హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మనం జిఎంపి విజ్డమ్ ఓపెన్ చేస్తున్నాం. GMPwisdom.com. ఎంటర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. గుడాకేశ, ట్రైనింగ్ ఉన్నాయి, కాన్షియస్ రీడింగ్, లైవ్ వర్క్షాప్స్ అన్నీ కూడా. అంటే ఇందు లోపల అప్గ్రేడ్ అయింది వెబ్సైట్ చాలా. ఇందులో అన్ని గ్రాండ్ మాస్టర్ గుడాకేశ గురించి అన్ని కూడా రిసోర్సెస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. వెరీ గుడ్, వండర్ఫుల్ ఫ్రెండ్స్. క్లాప్స్ టు వెబ్సైట్. ఇంకా గొప్ప విషయం అంటే నిన్న మేడం చెప్పినట్టుగా యూట్యూబ్కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది కూడా, అది కూడా ఈ బర్త్డే సందర్భంగా కరెక్ట్గా నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. కరెక్ట్గా పెట్టిన స్టార్ అద్భుతం. దాని కూడా యూట్యూబ్ కూడా వస్తుంది. చక్కగా క్లాప్స్ పెడతాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాస్టర్. వెబ్సైట్ రెడీ అవుతుంది, ఇంకా ఫ్యూ డేస్ పడుతుంది. వీ హ్యావ్ జస్ట్ హోమ్ పేజ్ రెడీ అయింది. ఇప్పుడు రెడీ అవ్వగానే షేర్ చేస్తాము అందరితో. అండ్ యాక్చువల్గా బుక్ వచ్చిందా? సో యా, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.